Hello guys, welcome to my channel USR Vlogs. Another good happy Deepavali to all my subscribers. And వాళ్ళ plans వచ్చేసి గుడికి వెళ్దామని చెప్పేసి అండ్ ఈవినింగ్ ఇంకో కాలేజ్లో ఈవెంట్ ఉంటుంది. సో అది సెకండ్ బ్లాగ్లో వస్తుంది. అండ్ దీపావళి ఈవెంట్ మా కాలేజ్లో చేస్తున్నారు. సో డిన్నర్ అవన్నీ ప్లాన్ చేస్తున్నారు. రాత్రి క్రాకర్స్ ఉంటాయి, అవన్నీ సెకండ్ బ్లాగ్లో వస్తాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి గుడికి వెళ్తున్నాం. భారతీయ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంటుంది. అండ్ వన్స్ అగైన్ అందరూ కూడా హ్యాపీ దీపావళి. సో కాలేజ్లో నాకు కొంచెం పని ఉందని చెప్పి ఇలా వచ్చేసాను. సో ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోదాము టెంపుల్కి, కార్లో కలుసుకుందాం మళ్ళీ. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8:15 అట్లా అవుతుంది మార్నింగ్. చూడండి చుట్టుపక్కల అంతా. సో మొత్తం చాలా చల్లగా ఉంది, చల్ల గాలిలు వస్తున్నాయి మొత్తము. సో నాకు కాలేజ్లో చిన్న పని ఉందని వచ్చినాను. సో ఈ కాలేజ్లో పని చేసుకొని అండ్ ఒక 9 o'clock అట్లా వెళ్ళిపోతాము మళ్ళీ ఇంటికి. సో లెట్స్ గో, ఇంటికి వెళ్ళేసి సో కార్లో పక్కన కలుసుకుందాం. అవుతుందండి. అండ్ సో ఇది వచ్చేసి ట్రాయ్లో ఉంటుంది. అండ్ మా ఇంటి నుంచి దాదాపు ఒక 15 miles అయితే ఉంది. సో చాలా దగ్గరనే అది. కార్లో ఒక 15 minutes అయితే వచ్చేసినాము. 15 miles అంటే 20 kilometers దాకా ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. తెచ్చుకో. ఇదే మొత్తానికి దీపావళి. అండ్ ఇక్కడ దేవుడిని అయితే పెట్టారు దీపావళి అని చెప్పేసి. ఈ దేవుళ్ళు కూడా ఉన్నారు. ఇది శని గ్రహాలు అంటారు కదా. సో అవి ఇక్కడే ఉన్నాయి చూడండి. కేతు, అండ్ ఇప్పుడే లోపల కూడా దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడ బయట వచ్చి చూస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ధ్వజస్తంభం కూడా ఉంది ఇక్కడ. సో అసలు యూఎస్లో ఇలాంటివన్నీ పెట్టిరు, అసలు అది హైలైట్ అసలు. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది లోపల మాత్రము. చాలా నీట్గా ఉంది. అండ్ స్తంభం చూపిస్తే ఎలా ఉందో గజస్తంభం చూడండి. అండ్ ఓవరాల్ వ్యూ కూడా చూపిస్తా చూడండి. అండ్ కొంచెం సేపు ఇక్కడ కూర్చొని ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరిపోతాం. ఓవరాల్ వ్యూ.
ఇక్కడ కూడా మన ఇండియా దగ్గరనే లైన్లు ఉన్నాయి మొత్తానికి. అండ్ నాకు తెలిసి ఇది ఫ్రీ ఎంట్రీ అండ్ ఇది వచ్చి మనీ అనుకుంటా. సో దీనికి సపరేట్గా షెడ్ వేసి అన్నీ పెట్టారు. అండ్ దీని వచ్చి ఆల్ ద వే లోపలికి ఉంది, డైరెక్ట్ ఎంట్రన్స్, విఐపి టికెట్ లాంటిది. అండ్ ఇక్కడే ఈ స్తంభం ముందు చూసారు ఓవరాల్ వ్యూ అయితే ఎలా ఉందో. అండ్ గుడి మాత్రం చాలా నీట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇవాళ దీపావళి కాబట్టి చాలామంది వస్తున్నారు ఇండియన్స్. ఇది గుజరాతీ వాళ్ళంట టెంపుల్, అంటే గుజరాతీ అని వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు నడిపిస్తున్నారంట. సో నార్త్ ఇండియన్స్ వాళ్ళు చాలామంది వస్తున్నారు ఇక్కడికి. అండ్ చలో ఇంకా అన్నీ వెళ్తూ మాట్లాడుకుందాం, లెట్స్ గో. అండ్ ఇప్పుడే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇదే లొకేషన్లో ఫొటోస్ అయితే దిగేశారు. అండ్ కార్తిక్ ఇంకా సింహ ఇంకా లోకేష్ అందరు దిగేశారు ఇక్కడే ఫొటోస్. సో అండ్ మా ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు వస్తున్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళేసి ఇంకా ఇంటికి వెళ్తాము. అండ్ ఇవాళ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కాలేజ్లో కూడా ఇవాళ దివాళీ ఫెస్టివల్ ఉంది. సో కుదిరితే అక్కడ కూడా బ్లాగ్ చేస్తాను, సపరేట్ బ్లాగ్ వస్తుంది దీని తర్వాత. సో అందరూ కూడా మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, ఫాలో అయిపోండి. అండ్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి, సో పక్క అయితే ఉండండి. అండ్ ఎవరైనా డౌట్స్ ఏమైనా ఉంటే యూఎస్కి ప్రాసెస్ అట్లాంటివి అండ్ డిఎం చేయండి, పక్క నేను వాళ్ళకి తప్పకుండా రెస్పాన్స్ ఇస్తాను. సో ఒకసారి అందరూ కూడా మరొకసారి వెళ్ళిన తర్వాత ఓవరాల్ వ్యూ చూపిస్తా చూడండి. అండ్ లొకేషన్ ఇంకా సినిమా వస్తున్నారు. సో జస్ట్ వాళ్ళు గుడి చూద్దామని చెప్పి అలా తిరిగారు. అండ్ ఒకసారి లోపలికి వెళ్ళేసి వ్యూ చూసేసి ఇంకా కాలేజ్కి వెళ్దాము. సో చూసారు కదా వీడియో ఎలా ఉందో. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్ టు షేర్ టు సబ్స్క్రైబ్ అండ్ టు కమెంట్స్. అండ్ ఈ బ్లాగ్ తర్వాత ఇంకో బ్లాగ్ కూడా వస్తుంది. సో ఆ బ్లాగ్ వచ్చేసి దీపావళి సెలబ్రేషన్స్ ఇన్ కాలేజ్. సో ఆ బ్లాగ్ తర్వాత వస్తుంది. సో ఆల్రెడీ నేను కాలేజ్లో ఉన్నాను, నేను మళ్ళీ ఫ్రెష్ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో దట్ ఇంకో బ్లాగ్ కిందకి సపరేట్ చేస్తా. సో ఈ వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ పక్కా చేయండి, షేర్ చేయండి. సో దట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.